తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్ట నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ యాత్రను ప్రారంభించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారన్నారు. హామీలు ఇవ్వకుండా అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు. అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానన్నారు. టెక్నాలజీ లేకుండా రాళ్లతో కట్టిన నాగార్జున సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులు బాగున్నాయని, కానీ కాళేశ్వరం పని ఖతమైందన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఎండిపోతే తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఈటెల ఆందోళన వ్యక్తం చేశారు.